మహబూబ్నగర్ జిల్లా ఆరుకాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క పంట దిగుబడి సరిగ్గా రాని పరిస్థితి, మరోపక్క అమ్మడానికి రైతులకు కష్టాలు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలలో సాగైన వేరుశనగ పంట అమ్మడానికి గిట్టుబాటు ధర రాకపోవడం మార్కెట్లో రైతులు తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు పెట్టుబడి సాయం మిగలడం లేదు అని అంటున్న వేరుశనగ రైతులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ మార్కెట్లకు పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గద్వాల, అచ్చంపేట, నాగర్ కర్నూల్, జడ్చెల్ల, మహబూబ్నగర్ మార్కెట్లకు వేరుశెనగ రైతులు వేరుశెనగను తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నాం. అయితే ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని చెప్పేసి రైతులు వాపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత సంవత్సరం 8,000 చిల్లర పోయినటువంటి వేరుశెనగ పంట ఈ సంవత్సరం కేవలం 5 నుండి 6,000 లోపలనే పోతుంది. వాళ్ళ ఆరుగాలం కష్టించి పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళు వెళ్ళడం లేదని చెప్పేసి రైతులు చాలా వరకు నష్టపోతున్నామని వాళ్ళు వాపోనే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. మన దగ్గర రైతులు ఉన్నారు, మాట్లాడదాం. మంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాదే లింగపల్లి. ఎన్ని ఎకరాలు వేసినాం? 3 వేసినాం. 3 వేసి 30 ఎకరాలకు 10 అంచులైంది. ఇంకా లాస్ పోయినాం, ఇంకేం లేదు. ఇక పెట్టిన లాగోడు ఇల్లు కూడా ఏం వెళ్ళలేదు మాది. పెట్టుబడి మసాయని కలుపుగూలే 40,000 అయినాయి. ఇంకేనికి ఎరువుడికి పలకేనికి 6,000 అయినాయి. ఇంకేం లేదు మాది. ఇక పోయినసారి ఉండే అంతే బాగా పూర్తి లాస్ అయినాం, ఏం లేదు. ఇక ఇంకొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడు. పెద్దమని చెప్పు, ఎన్ని ఎకరాలు వేసినావు పంట? మేము 10 ఎకరాలు వేసినాం. 90 సంచి అయింది. పెట్టుబడి 1,00,000 రూపాయలు అయింది. మళ్ళీ ఏం చేయలేము. వస్తే 4,000 క్వింటాలు అడుగుతారు. మేము ఎంత బతకలే? అడిగి ట్రాక్టర్కి 80 రూపాయలు ఇవ్వాలి, అల్లుటర్కి 1,500 ఇవ్వాలి, దునానికి 900 ఇవ్వాలి, మన సంచికి 1,500 అంటారు. ఎక్కడ నుండి ఇవ్వలే? ఇడికి వస్తేనేమో 4,000 క్వింటాలు 5,000 క్వింటాలు అంటారు. మళ్ళీ ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? ఇది మాకు 5,000 చిల్లర పడుతున్నది ఎక్కడ అడుగు ఈ మార్కెట్లో. నేను వేసుకొచ్చిన 2 లోళ్ళు వేసుకొస్తే గిట్ట 4,300 పోయింది, అంతకు ఎక్కువ పోయలేదు. ఇప్పుడు 5,000, 800 అంటే 8,000 అంటున్నావు కదా. 8,000 కాక మాకు 7,000 అమ్మింది. ఇప్పటిసారికి వేసినా. పోయినసారి వచ్చింది, ఈసారి లేదు. 7,000 వచ్చింది, ఈసారి లేదు కదా. ఏమో ఈ రేవంత్ రెడ్డి ఉంటే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా ఉండే మాకు. ఈ రేవంత్ రెడ్డి ఉంటే పోతున్నాయి మాకు. మళ్ళీ ఎవరినుంటే ఇప్పుడు మేమే కదా లాస్ అయ్యేది. మళ్ళీ ఇప్పుడు లాస్ అయ్యే కాకన్నా రైతులమే లాస్. మేము పంట పోయినసారి పోయినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం గమనించి వారికి మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ పోతుంది. ఒకవైపు ప్రభుత్వం మద్దతు ధర 8,721 రూపాయలు అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం కూడా 5,000 నుండి 6,000 లోపలనే పోతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకొని తమకు మద్దతు ధర ప్రకటించాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్నగర్.